హలో. హలో హలో. హలో సార్. ఇందాక క్వెషన్ అడిగిన అమ్మాయినే సార్. మాట్లాడండి. సార్ అంటే ఇప్పుడు ఎమోషనల్ బాండ్ అనేది ఉంటది కదా సార్ హ్మ్. ఇద్దరికి. హ్మ్. అంటే ఇప్పుడు అమ్మ లేదు, కనిపించదు. అదే ఆళ్ళని చూడాలనిపించను. ఫాదర్ ఎక్కడో దూరంగా ఉంటే చూడాలనిపించదు. ఇలా మనకి అనేక రకాల కోరికలు అంటే ఒక ఎమోషనల్ బాండ్ ఉంటది సార్. ఎమోషనల్ కనెక్షన్ అనేది ఉంటది కదా సార్. హ్మ్. అలా ఆ కనెక్షన్ అనేది ఉండదా సార్ లైఫ్ లాంగ్ అని అడిగాను సార్. అది నాకు అది అవును. అర్థం అవును. కాదా సార్? అర్థమైంది. ఆ ఎమోషనల్ బాండ్ కూడా ఏర్పడిందే. అది అదే పుట్టుకతో సార్. లేదు. మనం ఎవరితో అయితే కొంతకాలం గడుపుతామో వాళ్ళతో ఒక ఎమోషనల్ బాండ్ ఏర్పడుతుంది. ఉదాహరణకు ఒక అమ్మాయి కన్సీవ్ అయింది. తనకు తెలియకుండానే అబార్షన్ అయిపోయిందనుకోండి. ఆమె బాధపడతదా? లేదు. బాధపడదు. రోజు పీరియడ్స్ ఎళ్ళిపోతున్నాయి గదా! అవి కూడా తన బిడ్డలే కదా! అన్నట్టే కదా! ఒక రకంగా కన్సీవ్ కాని బిడ్డలు కదా! బాధ లేదు. అవును సార్. కన్సీవ్ అయ్యి మూడో నెలలో తను అబార్షన్ అయిందనుకోండి. కొంచెం పెయిన్ ఉంటది మానసికంగా. హ్మ్. ఆరో నెలలో అయితే ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటది. కదా! ఏడో నెల, ఆరో నెలలో అరవై నెల. చాలా ఇబ్బంది ఉంటది ఫిజికల్లీ. బట్ పెయిన్ కూడా ఎక్కువ ఉంటది. తను ఎందుకంటే తను కొంత ఊహించుకుంది తన బిడ్డని. హ్మ్. డెలివరీ అయిన తర్వాత చనిపోయిందనుకోండి. ఇంకా ఇంకా ఎక్కువ పెయిన్ ఉంటుంది. డెలివరీ అయ్యి ఒక 7, 8 సంవత్సరాలు పెంచుకున్న బిడ్డ యాక్సిడెంట్‌లో చనిపోయిందనుకోండి. ఆ తల్లి హ్మ్. ఎంత బాధపడతదో అంత అలా కాకుండా 20 సంవత్సరాలు పెరిగిన బిడ్డ అనుకోండి. అసలు తట్టుకోలేకపోతారు. తట్టుకోలేరు. చాలా మంది కౌన్సెలింగ్ వస్తుంది. కౌన్సిలింగ్ చాలా కష్టమవుతది వాళ్ళని హ్యాండిల్ చేయటం కూడా. హ్మ్. ఎందుకు 20 సంవత్సరాల పాటు ఒక ఇమేజ్‌ని పెంచుకుంది. ఈ క్రమం మొత్తం చూసినప్పుడు ఎంత ఎక్కువ కాలం అయితే వాళ్ళతోని మానసికంగా మనం ట్రావెల్ అయ్యామో ఆ థాట్‌తోని అంత ఎక్కువ అటాచ్ అవుతాం. డెలివరీ అయిన వెంటనే చనిపోయిన పాపకి 8 ఇయర్స్ పాపకి, 20 సంవత్సరాల పాపకి తేడా ఏంటి అంటే 20 సంవత్సరాల పాటు మనకి ఫ్రెండ్‌షిప్ ఉంది కాబట్టి బ్రేక్ అయినప్పుడు ఎక్కువ పెయిన్ వస్తుంది. కాబట్టి ఎంత కాలం ఉన్న దాన్ని బట్టి మనకు ఆ బాండ్ ఏర్పడతది. అలాగే మరి తండ్రి చనిపోతే 80 సంవత్సరాలు ఉన్న తండ్రి చనిపోతే పిల్లలతో 20 సంవత్సరాలే. తండ్రితో 80 సంవత్సరాలు ఉంది గదా! లేకపోతే కనీసం 60 సంవత్సరాలు కలిసి జీవించారు గదా! కానీ అక్కడ కంపారిటివ్‌లీ తక్కువ పెయిన్ ఉంది. ఆ! కొడుకు చనిపోతే ఎక్కువ బాధపడుతున్న అమ్మాయి 80 సంవత్సరాలు తండ్రి ఎక్కువ కాలం ఉంది కదా తండ్రితోని. అది అట్లే తక్కువ ఉంది. ఎందుకు తక్కువ ఉంది అనంటే ఆల్రెడీ వాళ్ళ వయసు అయిపోయింది. ఇప్పుడు కాకపోతే రేపైనా చనిపోతారు. ఇప్పుడు చనిపోవద్దని ఉంది. కానీ త్వరలో చనిపోతారని మెంటల్లీ ప్రిపేర్ అయ్యాం. ప్రిపేర్ అవ్వను. ఆ ప్రిపరేషన్ ఏం చేసింది? పెయిన్‌ని తగ్గించింది. ఓకే. రైట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జాంపుల్ అర్థమైతే చాలా మందికి అర్థం. అంటే 30, 40s తర్వాత తగ్గుతది. తగ్గుతది. ఎందుకంటే వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ ఇంకా తక్కువుంది. తక్కువనే ఎలాగూ చనిపోతారు అనే ప్రిపరేషన్ మెంటల్లీ మనకుంది గదా! మనకుంది. మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఉంది. అది పెయిన్‌నివ్వలేదు. కదా! అదే ప్రిపరేషన్ ఫర్ ఎవ్రి రిలేషన్‌కి ఉండాలి. ఏ రిలేషన్ అయినా ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు అని ప్రిపేర్డ్‌గా ఉన్నామనుకోండి పెయిన్ ఉంటది. ఇప్పుడు నాకు ఎవరెళ్ళిపోయినా, వెంటనే ఎవరెళ్ళిపోయినా నాకే పెయిన్ ఉండదు. నా కొడుకు పైనుంచి కింద పడి తలబద్దలైపోయి చనిపోయినా నాకే పెయిన్ ఉండదు. బాధపడరా అంటే అక్కడ కావాలంటే హెల్ప్ నేనిస్తాను. చనిపోయిన తర్వాత నేను చేసేదేముండదు. యెస్ సార్. నేను, నా వైఫ్ ఈ కరోనా తర్వాత నా పిల్లల్ని తీసుకొని గద్వాల్ ఎళ్ళాం. గద్వాల్‌లో ఒక ఫ్రెండ్ ఉన్నారు. క్లయింట్. ఆయన కాస్త అన్నీ చూపిచ్చాడు. అక్కడ ఒక దిగుడు బావి ఉంది. ఆ బావి దగ్గర వెళ్తే అక్కడ చేపలున్నాయి. వీళ్ళు చాలా ఎక్సైట్ అయ్యి నా వైఫ్, పిల్లలు వెళ్తున్నారు. వెళ్తుంటే అక్కడ బట్టలు ఉతుక్కున్న బట్టల సబ్బు అదంతా అక్కడ ఉంది. అది కొంచెం తడైతే జారి పడతారు. ఓకే. మెట్ల బావి అంటారు కదా! మెట్ల జారి పడితే కష్టం బయటకి తీయటం. నాకు ఈత రాదు. ఎవరు ఉండరు కదా! నేను వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అంత జారి పడతారని నేను వాళ్ళని హెచ్చరిస్తున్నాను. ఈలోపు ఒకతను పని చేసుకునే అతను తను భోజనం చేస్తున్నాడు. చేసి నాకేసి తిరిగి "మేడం పడితే మీరు దూకి రక్షించాలి సార్" అన్నాడు. ఆ! ఓకే. అంటే నేనన్నాను "ఆమె పడి చనిపోతే వెనక్కి కూడా తిరిగి చూడను వెళ్ళిపోయి ఇంకో అమ్మాయి ఎక్కడుందో చూసుకుంటా" అన్నా. ఓకే. సర్కాస్టిక్‌గా. కానీ ఆమె చనిపోయిన తర్వాత నేనేం చేస్తాను? యెస్ సార్. చేసేదేం లేదు గదా! నేను చనిపోయినా ఆమేం చేసేది లేదు. బ్రతికున్నంత కాలం ఇంకా ట్రై చేస్తూనే ఉంటాం. అది ఎవరైనా నా కొడుకు కావచ్చు, నా తల్లి కావచ్చు, నా భార్య కావచ్చు, నా క్లయింట్ కావచ్చు, లేదంటే మరొకరు కావచ్చు. నా బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు. వాళ్ళకి ప్రాణం ఉన్నంత సేపు నాకు ఎంత వీలైతే అంత ట్రై చేస్తాను. వన్స్ ప్రాణం పోయిన తర్వాత దెన్ వాళ్ళు లేరు. ఓకే. ఇంక ఏం ట్రై చేయను. నెక్స్ట్ ఏంటో చూస్తాను నేను. యెస్. ఇది 'ద స్ట్రేంజర్' అని ఒక నవల ఉంటది. ఆల్బర్ట్ క్యామూస్ రాసాడు అబ్సర్డిటీ గురించి. అది చదివితే అర్థమవుతుంది. లేకపోతే యూట్యూబ్‌లో అక్కడ వెతకండి. ఆల్బర్ట్ క్యామూస్ అబ్సర్డిజం అనేటువంటి ఫిలాసఫీ గురించి చదివితే అర్థమవుతదనమాట. మనం అటాచ్‌మెంట్ పెంచుకోవటం వల్ల యూజ్ లేదు.
అలా కాకుండా వీలైనంత వరకు అందరికీ నేను కేర్ ఇస్తాను అన్నప్పుడు నా తల్లికి ఇస్తాను, తండ్రికి ఇస్తాను, భార్యకి ఇస్తాను, నైబర్స్‌కి ఇస్తాను, అందరికీ నేను కేర్ ఇస్తానని మనం ఆ యాటిట్యూడ్ పెంచుకున్నట్లయితే మనకి బాధ ఉండదు. ఇతరులకు మనకు కూడా ఉపయోగం ఎక్కువ ఉంటది. రైట్ అమ్మా? అదే సార్. అంటే ఎప్పుడైనా మా పేరెంట్స్‌కి ఏమన్నా అవుతది అని నేను ఆలోచన వస్తే తట్టుకోలేని బాధ వచ్చేస్తా అవును. ఉంటది సార్. అవుతమే కాదమ్మా. అందుకే నాతో ఎవరైనా రిలేషన్స్ ఉన్న బంధాలు ఉన్న వాళ్ళు ఎవరైనా బ్రేకప్ అవుతారేమో అన్న ఫీలింగ్ వచ్చినా అవును. ఇప్పుడే తట్టుకున్నట్టు బాధ వచ్చేస్తా ఉంటది సార్. బ్రేక్ అవుతుందా, వాళ్ళు దూరం అయిపోతారా, అవును. లేదంటే మా పేరెంట్స్ గురించి ఆలోచించి వాళ్ళ అవును. హెల్త్ గురించి ఎప్పుడైనా ఆలోచించి వీళ్ళకి ఏమైపోద్ది ఏంటి అలాంటి ఆలోచన తట్టుకోలేనంత బాధ వచ్చేస్తా ఉంటుంది సార్. అలాంటి ఆలోచనలు అవును. వచ్చి. లక్ష్మి గారా? మీ పేరు అందుకే లక్ష్మీనమ్మా? అందుకే అడిగింది సార్ మీ ఈ పేరేమ్మా? లక్ష్మీనా? కృష్ణప్రియ సార్. కృష్ణప్రియ. రైట్. తల్లిదండ్రులకేమో ఏదో ఒక రోజున తల్లిదండ్రులు చనిపోతారు. తల్లో, తండ్రో లేకపోతే ఏదో ఒకటి. కృష్ణప్రియ గారు, హరి రాఘవ్ అని నేనున్నాను గదా! ఏదో ఒక రోజున హరి రాఘవ్ గారు చనిపోయారనేటువంటి న్యూస్ మీకొస్తుంది. ఆర్ కృష్ణప్రియ గారు చనిపోయారని న్యూస్ అన్నా నాకన్నా వస్తుంది. ఏదో ఒకటి జరుగుతదది. ఎల్లకాలం ఉండం కదమ్మా! అవును. దానికి మెంటల్లీ రెడీ ఉండాలి. అప్పుడు ఏం జేయాలనేది నెక్స్ట్ ఏం జేయాలనేది చూస్తాం. మనందరం చనిపోతాం. మీరు కూడా చనిపోతారు. మీ భర్త చనిపోతారు. కొంతకాలానికి మీ పిల్లలు చనిపోతారు. నేను చనిపోతాను. నా పిల్లలు చనిపోతారు. వాళ్ళ పిల్లలు చనిపోతారు. ఎవరు ఎప్పుడు చనిపోతారో మనకు తెలీదు. వీలైనంత వరకు అవును. ట్రై చేస్తాం అంతే. రైట్ అమ్మా? అంతే. మనతో బాగా ఎవరైతే అటాచ్ అవుతారో వాళ్ళకి వాళ్ళు దూరం అవుతారంటే చెప్పుకోలేని బాధ వచ్చేస్తా బాధ ఉంటుంది సార్. వస్తది. కానీ మెంటల్లీ రెడీ అయితే తగ్గుతుంది. అంటే ఓకే సార్. రైట్. రైట్.